ఈరోజు కదా 3 చేపలు. అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు చెరువు దగ్గరికి వెళ్లారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించారు. ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. అయితే రేపు వచ్చి ఈ చెరువులో మనకు అవసరమయ్యే చేపలు పట్టుకొని వెళ్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఒక పెద్ద చేప వినింది. ఇంకో 2 చేపలకు చెబుతూ మనం వెంటనే మన బంధువులను తీసుకొని ఈ చెరువు నుండి వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండలేము అని వివరించింది. ఆ మాటలు విన్న వేరే 2 చేపలు ఆలోచనలో పడ్డాయి. రెండో చేప వాళ్ళు రేపు వస్తే చూద్దాం అనుకుంది. మూడో చేప ఈ చేప కొంచెం చాదస్తం ఎక్కువ. ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళేమి మనం ఏం చేయలేరులే. మనం బతికే ఉంటాము అని చెప్పింది. మొదటి చేప రాత్రికి రాత్రే తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తమ కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. మూడో చేప తన అదృష్టం బాగుంటే బతుకుతుందని అదృష్టాన్ని నమ్ముకొని వలలో చిక్కుకొని ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టిలో ఆలోచించిన మొదటి చేప తన బంధువులనందరినీ కాపాడుకోగలిగింది. అపాయం వచ్చిన వెంటనే చర్య తీసుకొని గ్రహించి రెండో చేప కూడా కొంతమేరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మాత్రం వాళ్ళకి చిక్కింది. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకొనే మనం ఉండకూడదు. మన వంతు కృషి మనం చేస్తేనే మనకు లాభం దక్కుతుంది. అదృష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా మనకు ఫలితం లభించదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.